పవన్ కళ్యాణ్ గారి పైన, అదేవిధంగా సనాతన ధర్మం పైన కావాలని ఉద్దేశపూర్వకంగా మాట్లాడారా, లేదంటే వేరే ఏదైనా కావాలని రెచ్చగొట్టినట్టు? మహాకుభలో మీ అందరికీ కూడా వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు ధన్యుడు. జీవ మరణములు నాలుక వశము. మన అవయవంలో నాలుక చాలా డేంజరస్ బెల్ని మోటివ్ చేస్తూ ఉంది. మన నాలుక మాట్లాడేటప్పుడు శాస్త్రంగా లేకపోతే ఎన్నో తెప్పులు, ఎన్నో ఇబ్బందులు తీసుకొచ్చి పెట్టుద్ది మనకి. కాబట్టి ఈ సమయంలో పాస్టర్ గారు ఆదివారం ఆరాధన జరుగుతుండగా వాక్య పరిచర్య చేయవలసినటువంటి దైవజనులు, పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి యేసు క్రీస్తు వారి యొక్క బోధ చేయవలసినటువంటి సేవకులు మరి అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని విషయాలను వారు మాట్లాడటం జరిగింది. మాట్లాడుతూ ఉండగా ఆ గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడా వీడియో రూపంగా, ఆడియో రూపంగా ఆ మాటలను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. ఆ మాటలు విన్నటువంటి ప్రజలందరూ, ఆ మాటలు విన్నటువంటి హైందవ సహోదరులందరూ కూడా అతని పైన కేసు కంప్లైంట్ చేయగా పోలీసు వారు తనను అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ఏం జరిగిందో మనందరం కూడా ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో వెల్కమ్. ముందుగా గమనించండి, కోనసీమ జిల్లా ఉమ్మడివారం అలాగే దంగేటివారి పాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ పాస్టర్ గారు అయినటువంటి బీచ్ అంటీ అలియాస్ డానియల్ కెనడీ అని ఒక దైవజనుడు ఆ ప్రాంతంలో ఉన్నారు. వారు డిప్యూటీ సీఎం గారి పైన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా సనాతన ధర్మం గురించి కూడా వారు మాట్లాడటం జరిగింది. కాబట్టి ఈ సమయంలో ఒకసారి ఆ మాటలు విందాం. ఉద్దేశపూర్వకంగా మాట్లాడారా, లేదంటే వేరే ఏదైనా కావాలి రెచ్చగొట్టినట్టు ఏదైతే మాట్లాడారనేది కూడా తోలుతుంది. అదేవిధంగా చూస్తే కనుక గతంలో ఇతను చేసిన ప్రసంగాలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేసే అవకాశం అయితే ఉంది. ఇందులో చూస్తే కనుక ప్రధాన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచితంగా మాట్లాడటం, అదేవిధంగా మొత్తం దారుణమైన వ్యాఖ్యలు చేయడం, అదేవిధంగా సనాతన హిందూ ధర్మం పైన కూడా వ్యాఖ్యలు చేయడం అనేది కూడా ఇటు హిందూ సంఘాలు కావచ్చు, బజరంగ దళ్, అదేవిధంగా జనసేన నాయకులు, శ్రేణులు కూడా తీవ్రంగా పరిగణిస్తున్నారు. దీన్ని పోలీసులు ఎలా ఈ శాంతి భద్రతలో పరిస్థితిని కాపాడుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ పాస్టర్ను అదుపులో తీసుకున్నప్పటికీ కూడా దీని అభ్యంతరాలు అయితే వ్యక్తం అయితే కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా డిమాండ్లు కూడా వచ్చిన పరిస్థితి ఉంది. గతంలో ఏం చేసిన ప్రసంగాలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా దర్యాప్తు చేయాలి. ఇంకా అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వంటి వాటి పైన కూడా హిందూ సంఘాలు, అదేవిధంగా జనసేన నాయకులు ఉన్నారు కదా. ఇక్కడ చేసినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా ప్రజల్లోకి ఆడియో రూపంలో, వీడియో రూపంలో వెళ్ళగా, సోషల్ మీడియాలో పెట్టగా ఇప్పుడు ప్రభుత్వం వారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు అతనిపైన యాక్షన్ తీసుకోవడం జరిగింది. వాస్తవంగా సంఘములో సేవలో ఉన్నటువంటి సేవకులుగా ఉన్నటువంటి మీరు సంఘములో ఉన్నటువంటి బోధ, చర్చిలో ఏ బోధ చేయాలి? యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడాలి. అంతేకాకుండా పరిశుద్ధ గ్రంథం ఏం బోధిస్తుందో అది ప్రజలకు మాత్రమే తెలియచేయాలి. ఆ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు వలె మారి ప్రతి ఒక్కరు కూడా మంచి గుణ లక్షణము సాధించుకోవటానికి సంఘానికి వస్తూ ఉంటారు. కాబట్టి ఎలాంటి బోధ మీరు చేయకుండా, మరి మీకు ఎవరైనా ప్రేరేపించారా? మీకు ఎవరైనా ఇలా మాట్లాడమని చెప్పారా? మిమ్మల్ని ఎవరన్నా ఈ ఊపిలోకి దింపారో మరి తెలియదు. కానీ మొత్తానికైతే మీరు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వారి హృదయాల్లో గాయపరచబడినట్లుగా వింటూ ఉన్నాం. అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వారు మాట్లాడుతున్నారు, ఒకసారి విందాం. గౌరవనీయులైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పైన, అదేవిధంగా సనాతన ధర్మం పైన పలు అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవటం వల్ల పలువురు ఫిర్యాదు చేయడంతో అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామండి. శాంతి భద్రతల దృష్ట్యా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామండి. ప్రస్తుతాన్ని అతన్ని దర్యాప్తులో భాగంగా విచారిస్తున్నాం. రైట్, విన్నారు కదా. సో ఈ మాటలు చాలా భయంకరంగా ఉన్నాయని కూడా అక్కడ తెలియజేస్తున్నారు. అయితే దొన్బిళ్ళారా, మరి కొంతమంది ఏం చేస్తున్నారంటే పక్కన కామెంట్లు పెట్టేవాళ్ళు ఏమంటున్నారంటే క్రైస్తవ్యాన్ని కూడా చాలామంది దూషిస్తున్నారు కదా, మరి వారి సంగతి దాన్ని వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఫ్రెండ్స్, స్నేహితులారా, సహోదరులారా, మీ అందరికీ కూడా నేను ప్రేమపూర్వకమైనటువంటి విజ్ఞప్తి తెలియజేస్తూ కొన్ని మాటలు మీతో షేర్ చేసుకోవాలని ఇష్టపడుతున్నాను. గమనించండి, ఆదివారము సంఘం యొక్క ఆరాధన
ఒకవేళ మీకు అక్కడ మైక్ పెట్టుకునే ఛాన్స్ ఉంది, ప్రజలు వినగలుగుతున్నారు అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రజలు వినగలుగుతున్నారు. అలాంటప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను వర్ణించాలి, యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను బోధించాలి. అంతేకాకుండా నిన్ను వల్లని పొరుగు వారిని ప్రేమించమన్నటువంటి ఆ మాటను దృష్టిలో పెట్టుకొని ఒకవేళ కొన్ని కఠినమైనటువంటి విషయాలు ఉన్నప్పటికీ కూడా తగ్గించుకొని ఇతరులకు మనము ప్రేమను మాత్రమే బోధించే సేవకులుగా ఉండాలి. సో మంచిది. ఇప్పుడు సంఘంలో ఉన్నటువంటి సేవకులు బోధించేటప్పుడు ప్రేమనే బోధించాలి కదా. ఒకవేళ మీకు సనాతన ధర్మం గురించినటువంటి విషయాలు బాగా తెలిస్తే, ఒకవేళ ప్రశ్నించే ఆలోచన మీకుంటే అదొక డిబేట్లోనో, మీ సొంత వీడియోలోనో, సొంత ఆడియోలోనో, లేకపోతే కొంతమంది పాస్టర్స్ కలిసి మాట్లాడుకునేటప్పుడు, లేకుంటే హైందవ క్రైస్తవ వక్తల మధ్యలో జరిగే డిబేట్లలోనూ మీరు మాట్లాడుకుంటే ఇది చాలా బాగుండేది. కాబట్టి సంఘములో ఉన్న ఈ పరిచర్య జరిగించుకుని ఉంటే ఇంకా బాగుండేది. కాబట్టి ఈ సమయంలో మరి అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అంతేకాకుండా అక్కడ పోలీస్ వారికి, ప్రాముఖ్యంగా ఆ గ్రామస్తులకు కూడా యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో శుభాలు తెలియజేస్తున్నాను. కనుక తన యొక్క మెసేజ్లన్నీ కూడా సెర్చ్ చేస్తామన్నారు. దయచేసి సెర్చ్ చేయండి, మంచిదే. ఒకవేళ అతనికి ఎవరన్నా ప్రేరేపించబడి అలా మాట్లాడుంటే దయచేసి మీరందరూ కూడా ఈ ఒక్కసారికి తనను క్షమించి కొంచెం గట్టిగానే మందలించి మరొకసారి ఈ విషయంలో ఎలాంటి పొరపాటు చేయకుండా ఉండాలని తన దగ్గర అపాలజీ తీసుకొని తనని బయటికి రిలీజ్ చేయవలసిందిగా నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. అంతేకాకుండా క్రైస్తవ జనమ, సంఘములో నుండి ఏ మతాన్ని కానీ, సంఘములో నుండి ఏ కులాన్ని కానీ, సంఘములో నుండి ఏ వ్యక్తిని కానీ దూషించటానికి మనకు రైట్స్ లేవు. పోడియం దగ్గరికి వెళ్ళి బైబిల్ పట్టుకున్నటువంటి సేవకులు ఎవరైనప్పటికీ కూడా పర్ఫెక్ట్గా పరిశుద్ధ గ్రంథాన్ని మాత్రమే బోధించాలి, పరిశుద్ధ గ్రంథాన్ని మాత్రమే వర్ణించాలి. అంతకు మించి ఇంక వేరేదొకటి చేయకూడదు. అసలు కల్పనా కథలు కూడా చెప్పకూడదండి. కల్పనా కథలు చెప్పేవారు కూడా ఉన్నారు, చెప్పొద్దు. సో ఫర్ ఎగ్జాంపుల్స్ మనకు ఉదాహరణలు ఉన్నాయి, చాలా వాడుకోవచ్చు. సో అలాగున చేయాలి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి దైవజనుడు డానియల్ కెనడీ గారికి నేను శుభాలు తెలియజేస్తున్నాను సార్. ఇంకొకసారి ఇలాంటివి మీరు ఈ నోటిని, నాలుకను భద్రం చేసుకునే విషయంలో, జీవమరణములు నాలుక వశం అనే విషయంలో ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేయాలని నేను కోరుకుంటాను. క్రైస్తవ్యాన్ని దూషిస్తున్నారంటే క్రైస్తవ్యాన్ని కూడా దూషించే వాళ్ళు ఉంటారు, అయితే ప్రశ్నించే వాళ్ళు కూడా ఉంటారు, విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. కానీ అవన్నీ కూడా వీళ్ళు దూషించారని దేవాలయాల్లో, వాళ్ళు దూషించారని చర్చిలలో, వీళ్ళని దూషించారని మసీదులలో ఇలాంటివి మాట్లాడకూడదు. ఒకవేళ అలాంటివి మాట్లాడుకోవాలంటే ప్రైవేట్ ప్లేస్ లేదా డిబేట్ లేదా మీకు ఇంకా ఎక్కువగా మాట్లాడుకోవాలనుకుంటే ప్రత్యేకమైనటువంటి ప్లేసెస్ కూడా ఏర్పాటు చేసుకొని మీరు మాట్లాడుకోవచ్చు. ప్రేమపూర్వకంగా మాట్లాడుకోవడంలో తప్పులేదు, మాట్లాడుకోవచ్చు. కానీ ఇలాంటి డిస్కషన్స్ అన్నిటి బైబిల్ పట్టుకున్నటువంటి సేవకులు మైకుల నుండి ప్రజలు వింటున్నారన్న సంగతి కూడా తెలుసుకొని ఇలాంటివి మాట్లాడటం కరెక్ట్ కాదు. కాబట్టి మరి డానియల్ కెనడీ గారికి నేను ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అక్కడ ఉన్నటువంటి సంఘస్థులు ఎవరైతే ఉన్నారో, స్థానికంగా సంఘస్థులు ఎవరైతే ఉన్నారో, సంఘ పెద్దలు ఎవరైతే ఉన్నారో, ఆ సంఘంలో మెంబర్షిప్గా ఎవరైతే ఉన్నారో, మరి సేవకుడి కొరకు ప్రార్థించండి. ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయడానికి కూడా మరి హైందవ సహోదరులను, బజరంగ దళ వాళ్ళను, అంతేకాకుండా మరి జనసేన నేతలను కూడా మీరందరూ కూడా ప్రాధేయపడండి. సేవకుని పట్ల క్షమాభిక్ష లేక క్షమాపణ కోరుకొని ఈ ఒక్కసారికి మరి మరొకసారి వెళ్లకుండా మీరందరూ కూడా సహకరించి ఆయన బయటికి తీసుకురావాలని కూడా నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. గమనించండి, ఎవరి కూడా సంఘాల్లో ఉండి, దేవాలయాల్లో ఉండి, మసీదుల్లో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు కూడా చేయకూడదు. అలాంటి వాటన్నిటిని కూడా చేయకుండా మన దేశం యొక్క శాంతి భద్రతలు మనందరి నోటి నాలుకలోనే ఉన్నాయి. నోటి నాలుకలోనే ప్రతి వ్యక్తికి సో మెనీ రిలీజియన్స్ ఇన్ ఇండియా, బట్ నాలుక ఉంది చూసారా, అది చాలా భయంకరమైంది. కాబట్టి ఆ నాలుకను అదుపు చేసుకున్నటువంటి, సాధు చేసుకున్నటువంటి వ్యక్తి ఎప్పటికీ కూడా ప్రేమను మాత్రమే వర్ణిస్తాడు, ప్రేమను మాత్రమే బోధిస్తాడు. మనందరికీ కావాల్సింది ప్రేమ, ఒకరికి సహాయం. అంతేకాకుండా ఒకవేళ గొప్పతనం, ఎవరి మతంలో ఉన్న గొప్పతనం వాళ్ళు బోధించుకోవచ్చు, తప్పులేదు. ఆ గ్రంథం యొక్క గొప్పతనాన్ని కూడా చెప్పుకోవచ్చు, అందులో తప్పులేదు. కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం అనేది మంచిది కాదు. మనకిచ్చిన రాజ్యాంగం యొక్క హక్కులను మనం ఎప్పుడు కూడా దుర్వినియోగం చేసుకోకూడదు. ఒకరిని మనము కించపరిచే రీతిలో కూడా మాట్లాడకూడదు. ఆల్రెడీ అక్కడ ఆ రాష్ట్రానికి ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నారు మరి పవన్ కళ్యాణ్ గారు. సో అలాంటి వారిని, అలాగే సనాతన ధర్మాన్ని
దాని గురించి మనము చర్చిలో నుండి ఏమాత్రం కూడా అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. కాబట్టి ఈ సమయంలో మరి మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఇప్పటివరకు వీడియోని వీక్షించిన మీ అందరికీ కూడా శుభాలు. అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రాముఖ్యంగా మరి టీవీ మీడియా ఛానల్స్ అన్నిటి కూడా శుభాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవునికి మహిమ కలుగును.